స్పీకర్ గారు స్పీకర్ గారు కానీ సభలో సభ్యులే కానీ ఎవరైనా సరే రూల్ ప్రకారమే ఫాలో అవ్వాలండి. ఉమ్, దయాదాక్షిణ్యాల మీద చట్టసభలు పనిచేయవు. అది అర్థం చేసుకోవాలి. రూల్స్, మంచి సాంప్రదాయాలు, కన్వెన్షన్స్ వాటి మీద పనిచేస్తాయి. అందుకని 1994లో పీజేఆర్ గారి విషయంలో ఏం చేశారు, ప్రమాణ స్వీకారం అప్పుడు రికార్డులు తెప్పించుకొని చూశారు. మన అసెంబ్లీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు పయ్యావుల కేశవ్ గారు ఆ రోజు చూసినప్పుడు ముఖ్యమంత్రి గారు మంత్రుల తర్వాత అప్పుడు పీజేఆర్ గారిని శాసనసభ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ విపక్ష నాయుడు గారిని పిలిచి ప్రమాణ స్వీకారం చేయించారు. కాబట్టి అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఫాలో అవ్వండి అని చెప్పారండి. సేమ్ అదే ప్రోటెం స్పీకర్ గారు అలాగే పిలిచారు. ముందు ముఖ్యమంత్రి, శాసనసభ పక్ష నాయకుడి గారిని, తర్వాత మంత్రుల్ని, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు. యాక్చువల్గా ఆ సంప్రదాయాన్ని కనుక మేము విస్మరించితే మేము తప్పు చేసిన వాళ్ళం అయ్యేవాళ్ళం. కానీ మేము సంప్రదాయాన్ని ఫాలో అయ్యాం, మంచి సంప్రదాయమే. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి వారిని మా ప్రతిపక్ష హోదా ఉంటే అసెంబ్లీ లోపలికి కారుతో అలవ చేసేవారు. లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు వారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారిని అసెంబ్లీ దగ్గర 4వ నెంబర్ గేట్ దగ్గర అందరు శాసనసభ్యుల్లాగా దిగి రావాలి. కానీ వారిని కారు లోపలికి అగరవపరచలేదండి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని. అది మీ మంచితనం, కానీ అది ఆయన అక్కడ నిలుపుకోలేదుగా. అది నిలుపుకోవట్లేదు. ఆయన ప్రజలు ఆయన ప్రతిపక్ష పాత్ర కూడా పనికిరావు, మా గొంతుకు నువ్వు వినిపించ అవసరం లేదని చెప్పి కూడా ఇంకా ఆయన తాపత్రయపడుతున్నాడు. మీరు ప్రజల మద్దతు కోల్పోయారు, ప్రజల నమ్మకం కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. వారేం మాకు అక్కర్లేదు అంటున్నారు, నేను వినిపిస్తాను. ఎవరికి వినిపిస్తారు? మీరు ఏమి వినిపిస్తారు చెప్పండి? ప్రజావేదిక కూల్ చేశామని చెప్తారా? అమరావతిని నాశనం చేశారని చెప్తారా? లేకపోతే పోలవరం కట్టలేదని చెప్తారా? ఎవరి కోసం మాట్లాడతారు మీరు? 5 సంవత్సరాలు మీకు అధికారం ఉన్నప్పుడు పోలవరం కట్టలేదు, ఒక ఇండస్ట్రీ తీసుకురాలేదు, ఇక్కడ ఉద్యోగస్తులకి ఒక మెగా డిఎస్సి ఒక్కసారి కూడా కండక్ట్ చేయలేదు, జాబ్ క్యాలెండర్. మీరు అసలు మిమ్మల్ని ఎవరు అడుగుతున్నారు? మీరు ఎన్ని ఫెయిల్ అయ్యారనే కదా, మీరు అసమర్థులనే కదా, మీకు అధికారం ఉండగా మీరు పని చేయలేదనే కదా మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మా తరపున అవసరం లేదు అని మామూలు శాసనసభ్యుడిగా ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇంకా తాపత్రయపడుతున్నారు. ఎవరు అసలు ప్రజలే అక్కర్లేదు అనుకోండి, మీరు ఎందుకో ఇంత ఇది అవుతున్నారు?